వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ సర్కార్కి ఒక సమస్య కాకపోతే ఇంకో సమస్య వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా జూనియర్ అంటే కళాశాలలు ప్రైవేట్ కాలేజ్లో బంద్ 3వ తేదీ నుంచి ప్రైవేట్ కాలేజ్లు బంద్ చేస్తామని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ అసోసియేషన్స్ వెల్లడించింది. సో ఫీజు రియంబర్స్మెంట్ కోసం దశల వారీగా ఆందోళన వచ్చే నెల 1లోగా సర్కార్ 900 కోట్లు విడుదల చేయాలి, లేకపోతే 3వ తేదీ నుంచి బంద్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో దసరాకి దాదాపుగా వాళ్ళు ఏమన్నారంటే 1200 కోట్ల వరకు మేము రిలీజ్ చేస్తాం. 600 కోట్లు మొదటి విడత, రెండో విడతలో ఇంకో 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మొత్తం 1800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో సరే 1200 కోట్లు ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి 600 కోట్లు అయితే ఇవ్వండి, సో డెఫినెట్ గా నడతామని చెప్పేసి ఈ బంద్ ని కొన్ని రోజులు వాయిదా వేయడం అనేది జరిగింది. సో తర్వాత అక్కడ దసరాకి విడుదల చేసింది కేవలం 300 కోట్లు మాత్రమే. సో ఈ 300 కోట్లు ఎవరికి కూడా రూపాయి పనికి కూడా రాలేదు. సో ఈ 300 కోట్లు తీసుకొని మేమేం చేస్తాం, సో 1వ తేదీలోపు 900 కోట్లు రిలీజ్ చేస్తే సరే, లేకపోతే డెఫినెట్ గా కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమో మేము గెలిస్తే బ్రహ్మాండంగా మేము అక్కడ నుంచి నిధులు తెస్తాం, ఇక్కడ నుంచి నిధులు తెస్తాం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. తీరా అక్కడ చూస్తేనేమో కాలేజీలు బంద్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది కూడా జరిగింది. మరి దీన్ని అంటే ఎన్నికల ముందు మరి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాల్సింది. సో 3వ తేదీ నుంచి ప్రైవేట్ కాలేజీలో మూసివేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను నవంబర్ 1 లోపు విడుదల చేయాలని, లేని ఎడల కాలేజీలు బంద్ చేస్తామని మరోసారి పిలుపునిచ్చింది. కాగా పెండింగ్ 900 కోట్లు ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే కొంతమంది ఆటో యూనియన్ సభ్యులు వచ్చేసి మాకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. అక్కడ తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 15,000 రూపాయలు అనుకుంటాను ఏపీలో, సో అక్కడ ఇస్తున్నారు. సో వీళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు అని ఒకవైపు ఆటో యూనియన్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, కొంతమంది అయితే ఏకంగా సెక్రటరియట్ సిబ్బంది అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కళాశాలలు కూడా బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించడం అనేది జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.